దాని చిత్రం ఏంటో మనకి తెలియాలి, అంటే దాని రూపం మనకి తెలియాలి. ఇలా దానికి ఉన్నటువంటి భావార్థకం గ్రహించగలిగితే దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని సమస్తాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని వాక్యంలో మనం చదివిన ఈ భాగంలో ఒకటి గీమేల్, రెండవది దాలిత్ అనే అక్షరాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదివాం. ఇందులో మనం చదువుతున్నప్పుడు ఒక మాట, అంటే ఒక్కొక్క మాట ఖచ్చితంగా మీకు ఒక ప్రత్యేకంగా ఒక్కొక్క వచ్చిన మీలో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన విధానాలు అనిపించి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం జీవము గలదు కనుక వాక్యాన్ని చదివేటప్పుడు మీరు నిజంగా దాని మీద మనసు పెడితే ఏదో ఒక వచనం చేత మీరు దర్శింపబడే ఉంటారు. ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ఒక మాట 18లో ఉన్న మాట ఏంటంటే, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లు నా కన్నులు తెరువు. ఎందుకంటే నేను భూమి మీద పరదేశిని అన్నాను కనుక నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయి. ఒక దేశ సంస్కృతి, ఒక దేశ ఆచారం అనేది ప్రతి దేశానికి ఆ దేశ సంస్కృతి, దేశ ఆచారాలు ఉంటాయి. వీటన్నిటికీ అతీతంగా ఆ దేశంలో కట్టడలు ఉంటాయి. మీరు ఒక దేశం వెళ్ళారనుకోండి, ఆ దేశం కట్టడలు మనకి తెలియాలి. తెలియకపోతే ఆ దేశ చట్టానికి మనం దొరుకుతాం. ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టు చట్టం అమెరికాలో ఉండదు. ఉదాహరణకు మీరు త్రోవలో వెళ్తున్నారు అని దగ్గర అని ఊసేసారు, అది అమెరికాలో ఊసారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా ఈ విషయం? మీరు సింగపూర్ వెళ్ళండి, చీముడు వచ్చిందని రోడ్డు మీద చీదేశారు అనుకోండి, వెంటనే ప్రతి చోట సీసీ క్యామ్స్ ఉంటాయి, వచ్చేస్తారు. అలాగా మన దేశంలో గోడల మీద, బళ్ళ మీద ఎక్కడ పెడితే అక్కడ ఇష్టానుసారంగా ఊసేసినట్లు మనకు మహానగరాల్లోనే ఆ ప్రాబ్లం ఉంది. ఇక పల్లెల్లో ఇంకెలా ఉంటుందో ఆలోచించి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక దేశానికి ఆ దేశపు కట్టడలు ఉంటాయి. ఆ దేశపు కట్టడలు కనుక వారికి తెలిస్తే వారు ఆ దేశాన్ని గౌరవించిన వారు అవుతారు. దేశాన్ని గౌరవించడం అంటే ఆ దేశ చట్టాన్ని వారు గౌరవించిన వారు అవుతారు. ఆ దేశ చట్టాన్ని గౌరవించారంటే ఆ చట్ట రూపకర్తలను వాళ్ళు గౌరవించినట్లే కదా. ఇంకోటి, దేశం అంటే మనుషులు కాబట్టి మనుషులందరినీ గౌరవించినట్లు అనమాట. ఆ దేశంలో ఉన్నటువంటి కట్టడను మనం జాగ్రత్తగా పాటిస్తే ఆ దేశంలో ఉన్నటువంటి అధికారాన్ని గౌరవించినట్లు, చట్టాన్ని గౌరవించినట్లు, అలాగే తోటి సహజ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారికి మనం గౌరవాన్ని కలిగించేటట్లు లేదా భంగం కలిగించని వారమై అవుతాం మనం. కనుక ప్రతి దేశంలో కూడా ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను బట్టే పరిస్థితులు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించండి, ఈ భూమి మీద ఏమో నేను పరదేశినే ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఈ దేశం నాది కాదు కదండి. పరదేశం అంటే అర్థం ఏంటండి? పరాయి. ఇప్పుడు మనం ఇండియన్స్, మనం అందరం ఎవరు పరాయి దేశస్తులు? ఇక్కడ ఎవరున్నారా? ఎవరు లేరు. మనం అందరం కూడా ఆల్ ఆర్ ఇండియన్స్. మనం అంతా భారతీయులు. ఈ భారతదేశం మన యొక్క మాతృభూమి. అంటే ఈ పుడం మీదే మనం జన్మించారు. మనకొక సిటిజన్షిప్ అనేది మన దేశంలో మనం కలిగిన వారం, అంటే దేశ పౌరసత్వాన్ని కలిగాం. అయితే ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ భక్తులు ఎవరైనా సరే వారు మాట్లాడిన మాట ఒక్కటే, మేము పరదేశులము అని వారు ఎరిగారు.
ఎప్పుడు మన మధ్యలో ఒకటి చెరిగిపోకూడదు, నేను పరదేశిని. ఎవరండి మనం? కాదా? ఖచ్చితంగా మనం పరదేశులమే. ఈ దేశం మనది కాదు. అందుకే పరదేశిగా వచ్చాను గనక, అయ్యా ఏ దేశం నుండి నేను వచ్చానో ఆ దేశపు కట్టడలు నేను ఆ దేశపు కట్టడలు నాకు మరుగు చేయకు. అంటే ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ దేశం వచ్చాం, మనం వేరే దేశానికి సంబంధించిన వాళ్ళం, కానీ ఆ దేశపు విధానాలు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఇక్కడికి వచ్చాను కాబట్టి దాంతో నాకు సంబంధం ఏంటి అనకూడదు. ఎందుకు? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా. నువ్వు అక్కడికి వెళ్ళాలి కాబట్టి అవి ఖచ్చితంగా మనకు తెలిసి అవి మర్చిపోకుండా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. ఏమనంటే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది అన్నది. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే మన దేశం మనకి వాస్తవంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పరదేశే. దీనికి మన పెద్దలు చాలా పేర్లు పెట్టారు. సంతాలోకానికి వచ్చాం. ఒక పాట ఉంది, సంతాలోకం వచ్చి అవసానం ఉన్నది మరచావా అని చెప్పి. అంటే మరణం ఉందని మర్చిపోయావా? మళ్ళీ మనం మన దేశంలో ప్రవేశించాలనే విషయం నీకు గుర్తు లేదా అని పాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశమును మనం జ్ఞాపకం ఉంచుకుంటే, అంటే ఏ దేశం ఎప్పుడు మనకి జ్ఞాపకాలు ఉండాలి? మనం వచ్చిన దేశం ఎప్పుడు జ్ఞాపకాలు ఉండాలి. నేను పరదేశిని, నేను పరదేశిని. దేవుని స్తోత్రం. పిల్లలు వెళ్ళి ఇంకొక కొత్త కదా, ఇంకొక లేదా అది బ్లాక్ అదొకటి పట్టుకుని చేయిస్తున్నాయి అనుకుంటా. అవి కూడా ఇప్పుడు మీరు గమనించండి, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం జ్ఞాపకాలు ఉండాలి. అంటే ఎప్పుడూ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేను పరదేశిని అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు దేవుడు ఒక దైవభక్తిని ఇచ్చాడు. మనకి దైవభక్తిని ఇచ్చాడు. ఆ దైవభక్తి ఏంటంటే, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా లాభసాధకం అన్నమాట. కనుక దైవభక్తి అనేది ఏం చేస్తుంటదంటే, పరదేశులం కదా, ఆ జీవానికి సిద్ధపరిచి ఈ లోకంలో ఈ జీవాన్ని కూడా మనం జీవించే శక్తి గలవారిగా చేస్తుంది. అందుకే మరి ఆ కీర్తన చదువుతున్నప్పుడల్లా, ఇప్పుడు మనం చదివిన వచనాలు చదువుతూ ఉంటే వాళ్ళు అడుగుతున్నారు, దేవుణ్ణి మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో ఇలా నన్ను ఉండని, అలా నన్ను ఉండనివ్వకు, ఇలా ఉండేటట్లు సహాయం చేయి, అలా ఉండకుండా నాకు సహాయం చెయ్యి అని వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు. దానికే మనం పెట్టిన పేరు ప్రేయర్. దేవుని స్తోత్రం. అంటే నిరంతరాయంగా చేయాల్సిన దాన్ని మనం ఒక టైంకి ఫిక్స్ చేసాం. వాస్తవంగా ప్రార్థన అనేది ఒక టైంకి ఫిక్స్ చేసాం. అయితే ఇందులో మెట్లు ఉన్నాయి. ఒకటి విజ్ఞాపన అనేది ఉంది. అంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతులు అనే 4 మాటలు ఉన్నాయి. ఇంటర్సెషన్ అని అంటే విజ్ఞాపన అనేది ఏదైతే ఉందో అది ప్రేయర్ కంటే ఒక ఉన్నత మెట్టు అన్నమాట.
అందుకే విజ్ఞాపన కర్తలు చాలా అవసరం, రోధించేవారు అవసరం, విలపించేవాళ్ళు అవసరం. అంటే అయితే అది ఆ మెట్టుకి ఎప్పుడు వెళ్తారు మీరు? ఆ మెట్టుకి ఎప్పుడు వెళ్తామంటే ఆ ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళినప్పుడు. అందుకే మొదట వ్యక్తి దేవునితో మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఆ అనుభవంలో నుండి ఏమవుతామంటే మనం చాలా ఉన్నతంగా మారుతాం. ఆ అనుభవంలో నుండి నువ్వు మొదటే విజ్ఞాపనలోకి వెళ్ళావు అనుకో, అంటే చెప్తున్నాను అర్థం చేసుకోండి, కానీ అసలు మొదట నీకు దేవునితో మాట్లాడే అనుభవమే లేదు. కనుక మొట్టమొదట ప్రజలు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆయనతో ప్రతి క్షణము మాట్లాడుట అనే విధానాన్ని అలవర్చుకోవాలి. అలా మాట్లాడుతూ ముందుకు వెళుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మాట్లాడుతున్న వ్యక్తుల మీదకి దేవుడు విజ్ఞాపన ఆత్మను పంపుతాడు. దేవుని వాక్యంలో ప్రలాపించే ఆత్మ, విలపించే, నిజంగా విజ్ఞాపన చేయ ఆత్మ, ఇలాంటి మాటలు మనం చదువుతాం. కనుక ప్రియులారా, ఎప్పుడు నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ముందుకు వెళ్తా ఉంటావో దేవుడు తాను ఏదైతే అనుకుంటున్నాడో అది నీలో ప్రతిఫలింప చేయటం మొదలు పెడతాడన్నమాట. ఇప్పుడు దేవుడు ఒకటి అనుకుంటున్నాడు, ఆ అనుకున్న దానిని ఏం చేస్తుంటాడు? ప్రతిఫలింప చేయటానికి నన్ను సాధనం చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవునితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మాటలు వినండి, ఎలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనేటట్లు ఆలోచనలు చదవండి. 119వ కీర్తన మనం చదివాం కదా. దేవునితో మాట్లాడుతున్నాడు అనే దృష్టితో ఒకసారి ఆ మాటలు చూడండి ఎలా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? మాట్లాడుతున్నాడు ఏమని? నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు నా కన్నులు తెరువు, నేను పరదేశినే అన్నాను, నాకు ఆజ్ఞలు మరుగు చేయకు. ఇప్పుడు ఈ సంభాషణ ఉంది కదా, ఈ సంభాషణ అనేది మనం ఒక టైంకి ఫిక్స్ చేసాం. నేను ఉదయం ఈ టైంలో అడుగుతాలే, రాత్రి ఒక టైంలో అడుగుతాలే అనుకుంటాను. కానీ అది మంచి అలవాటు. నేను దేనిని ప్రార్థన అనే విధానంలో చేసే ఏ పనిని తక్కువ చేయట్లేదు. నేను ఈ విషయంలో మీకు గ్రహింపు ఉండాలి. నేను మాట్లాడే మాటలకి ఈయన చిన్న చూపు చూస్తున్నాడు ప్రార్థన అని అనుకుంటే ఏం చేయలేను. ఇప్పుడు ఇదే మాటలు మీరు త్రోవలో వెళుతూ చెప్పలేరా? చెప్పగలరా లేదా? అయ్యా అంటే మీరు నమ్మండి, అనవసరమైనటువంటి వాయిస్ దేవుడు బ్లాక్ చేస్తాడు మన జీవితం. ఆ సమయానికి అవసరమైనటువంటి మాటలు మీ నోట్లో పెడతాంటాడు. ఈ అనుభవంలోనికి వ్యక్తులు రావాలి. లేదంటే మనం ఒక రకమైన మిగతా టైం అంతా కూడా ఒక రకమైన ఎకిలి విధానానికి మనల్ని నేర్చుకుపోయే అవకాశం ఉంటుందండి. అపవాది ఇప్పుడు మీ జీవితంలో మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా, ప్రేయర్ చేస్తున్నారు, అదే సమయంలో మళ్ళీ వ్యంగ్యంగా మీరు పోస్ట్ చదివి ఉంటారు. నవ్వుకోవటం, మాట్లాడుకోవటం అనేది తప్పు కాదు, అది మీకు జ్ఞాపకం ఉంటే అర్థమవుతుంది లేదు. కానీ దానిని ఒక రకమైన అలవాటుగా మార్చుకొని జీవించే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా డేంజర్ అండి. అంటే ఇప్పుడు మీరు గమనించండి, నేను మీకు ఒక మాట చెప్పాను, పాపము ఒప్పుకునేటప్పుడు గౌరవం దేవునికి, పాపము అనేది ఒప్పుకొనని చోట గౌరవము అపవాదికి. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఒప్పిస్తున్నాడు, ఒక విషయంలో ఒప్పిస్తున్నాడు, ఆ విషయంలో ఆ వ్యక్తి కఠినమవుతున్నాడు అనుకోండి. ఒక వ్యక్తిని ఒక విషయంలో దేవుడు ఒప్పిస్తున్నాడు, ఆ వ్యక్తి ఆ విషయంలో కఠినుడు అవుతున్నాడు అనుకోండి. గౌరవం ఎవరికి చెప్పండి? ఖచ్చితంగా మనం గౌరవించేది అపవాదినే. కానీ నీ దగ్గరకు వచ్చింది రైట్, నీకు అనిపించాలి కూడా, అనిపించినప్పుడు కూడా నువ్వు దాన్ని నొక్కేస్తున్నావు అనుకోండి, అది కాఠిన్యం.
కానీ అనిపించినప్పుడు తేలిగ్గా తీసుకొని ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అది కాఠిన్యమే. కానీ అది వచ్చినప్పుడు నిజమే, అయ్యా ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి అని అన్నప్పుడు మీకు ఒక మాట ముందు వాడాను, గుర్తుంచుకోండి. ఆయన తనను మనలో ప్రతిఫలింప చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అతని ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించింది. అతని ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించింది. అంటే వాస్తవంగా స్టెఫన్కి మనలాంటివాడే కదా, మనలాంటి ముఖమే, ముఖము, కళ్ళు, చెవులు అన్నీ అలాంటి. కానీ అందరూ చూస్తున్నప్పుడు ఆయన ముఖం వచ్చేసి మారిపోయింది. అంటే ఏం జరిగింది అంటారు? లోపల నుండి ఒక ప్రకాశం అనేది, అంటే దేవుడు తన యొక్క ఉన్నతిని తనలో నుండి అక్కడున్న ప్రజలకి కనపరుస్తున్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాల ద్వారా తనను ప్రదర్శించాలనుకుంటున్నాడు. అందుకు మనం సాధనాలు. ఇప్పుడు ఇక్కడ మొదట ఓపెనింగ్ ప్రేయర్ చేస్తున్నాడు, ఒక మాట అంటే చెప్పుకున్న మాట, ఒక మాట గుర్తొచ్చింది. అదేంటంటే ఆ మంచి పదార్థము ఆయన ఉంది వాక్యం. ఏంటది ఆ మంచి పదార్థం? ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక పదార్థమేనా? మీకు పదార్థము, ఆయన ఒక పదార్థం, ఆయన ఒక వ్యక్తి అండి. అదేం తీసిపడేయట్లే నేను, ఆయన వ్యక్తి. అదే సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పదార్థం అని నేను ఎలా చూపిస్తానో వినండి. ఆయన పదార్థం ఎలాగా? పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. నన్ను తినువాడు ఎన్నడూ మరణం నందడు అన్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అసలు ఈయనను ఎలా తిననీయగలడు మనల్ని? మనం ఆయన్ని ఎలా తినగలం? ఎలా తిననీయగలడు అసలు మనల్ని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరని చెప్పాను? పదార్థం. ఇప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు? వాక్యంగా. వాక్యం చదివేటప్పుడు ఏం చేస్తున్నావు? పదార్థాన్ని భుజిస్తున్నావా లేదా? ప్రభు బల దగ్గరికి వస్తున్నావు, పదార్థాన్ని భుజిస్తున్నావా లేదా? అంటే ఇప్పుడు ఆయన వాస్తవంగా ఉపదేశంలో మంచి పదార్థంగా మన చెవికి, మన నోటికి ఆయన అందింపబడుతున్నాడు. ఇది అర్థం అవ్వాలి మనకి. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం? భుజిస్తున్నాం. భూమి మీద ఆహారం అనేది వ్యక్తికి చాలా అవసరం. పౌష్టిక ఆహార లోపం వలన ఏటేటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. కేవలం పౌష్టికాహార లోపం. అదే సమయంలో తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా? లోపాన్ని బట్టి చనిపోతున్నారు, తిండి ఎక్కువై కూడా చచ్చిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఏదైనా మనకి తగిన మోతాదులోనే బాడీకి వెళ్ళాలి అనేది నిజం. అందుకే కొందరు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇన్ని క్యాలరీలు, ఇన్ని ప్రోటీన్స్, ఎంత అని ఫుడ్లో వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళకన్నీ కూడా కొలత ఉంటుంది భోజనానికి. చాలామందికి భోజన విషయంలో కొలత ఉంటుంది. మనకి రుచిగా తగిలింది అనుకోండి, ఒకటి తినాల్సిన చోట 10 వెళ్ళిపోతాయి లోపల. అంటే ఇప్పుడు ఏమైంది? తగిన దానికంటే ఎక్కువ మోతాదులోకి దేహంలోనికి వెళ్ళింది కనుక అది ఏం చేస్తుంది? దేహాన్ని ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆహార లోపాన్ని బట్టి చనిపోయిన వారు ఉన్నారు, ఆహారం ఎక్కువే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే ఆహారాన్ని మనము తగిన మోతాదులో భుజించాలి. దేవుని స్తోత్రం. తగిన మోతాదులో ఆహారాన్ని భుజించాలి. కాబట్టి మీకు తిండి ఎక్కువైతే కొంచెం ఇతరులకి పంచేయండి. దేవుని స్తోత్రం. మీరు అది మంచిది. మనకి తిండి ఎక్కువైతే ఏం చేయాలి? ఇతరులకు కొంత
పంచిపెట్టండి. మంచి పదార్థంలో భాగం ఇవ్వండి అని ఉందా వాక్యంలో? మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వండి, భాగం ఇవ్వండి. అమ్మా ఏంటంటారా వాక్యం? మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. రైట్, ఇప్పుడు విందాం. ఇప్పుడు యేసు ప్రభు అనే వ్యక్తిని మనం 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు చూసాం. కానీ అంత క్రితం ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. నేనేం చెప్తున్నానంటే ఆయన ఒక పదార్థం. దేవుని స్తోత్రం. ఆయన మన జీవితాలకి మంచి పదార్థం. దాన్ని ఎలా చెప్పుకొచ్చాం? జీవాహారము నేనే. విచిత్రం ఏంటంటే ఈ ఆహారం ఎంత తిన్నా మీకు నష్టం కలగదు. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని మన ఆర్గన్స్ అన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఎంత తీసుకోవాలి, ఎంత పడేయాలి అని. కానీ ఈ ఆహారం ఏం చేస్తుంది తెలుసా? ఎంత తీసుకున్నా అది మనలో ఏ మేర పని చేయాలో అలా పనిచేయటం మొదలెడుతుంటది. మన బాడీ తీసుకున్న ఆహారం మన బాడీని ఏం చేస్తుంటది? పాడు చేస్తుంది, అవసరమైనంత అయినప్పుడు మేలు చేస్తుంది. కానీ ఈ ఆహారం ఏం చేస్తుంది? మనల్ని బాగు చేయటం తప్ప పాడు చేయటం ఆహారానికి, ఎందుకంటే ఆ గుణం దానికి లేదు. కనుక గుర్తుపెట్టుకోండి, మనము ఈ పదార్థం ఏదైతే ఉందో దేవుని స్తోత్రం, దాన్ని మనం భుజించాలి. దేవుని వాక్యాన్ని మన క్విజ్లో పాస్టర్ గారు మీకు ఇచ్చారు. దేవుని వాక్యానికి ఉన్న పోలికలు, అంతేనా? దాని ఎలా ఇచ్చారు కృష్ణ? ఎవరికైనా గుర్తుందా? పోలికలే కదా. దేవుని వాక్యానికి ఎన్ని పోలికలు ఉన్నాయి అన్నప్పుడు అది తేనె అన్నాను. అంటే అదేంటి? తేనె అనేది ఏంటి? పదార్థమే కదా. పాలు పదార్థమేనా? ఏమండి? వర్షము, మంచు అవి కూడా లిక్విడ్సే కదా. దేవుని స్తోత్రం. మంచుతో, వర్షంతో, అగ్నితో, శుద్ధితో, సోపుతో ఎన్ని పోలికలు దేవుని వాక్యానికి ఉన్నాయి. అంటే దేవుని వాక్యం మన జీవితాల్లో గమనించండి. అంటే వాక్యాన్ని ఇది అని చెప్పి ఒక పోలికలు విడిచిపెట్టలేదు. ఆ మంచి పదార్థం అన్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని బోధకు పెట్టిన పేరేంటండి? ఆ మంచి పదార్థం అన్నాడు బోధకి. అందుకే నేను నీకు అప్పగించిన ఆ మంచి పదార్థమును నీవు కాపాడు. ఎందుకంటే బోధ చెడిపోకుండా అవి కాపర్ పత్రికలు అంటారు, తిమోతి, తీతు పత్రికలు. ఈ కాపర్ పత్రికల్లో బోధకులకు చెప్తున్నాడు, అయ్యా నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థాన్ని నువ్వు కాపాడు అన్నాడు. ఎందుకంటే ఉపదేశం ఎంత ప్రధానమైనదో దేవుని పిల్లలకు తెలియాలి. ఆ ప్రాధాన్యత అనేది తెలియని చోట కూడా ఏమండి ఆ ఆహారం విలువ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు పాలు అనేది ఒక మంచి పదార్థం. పాలు తరిస్తే వెన్న, పాలు తరచగా వెన్న పుట్టినని వాక్యాలు ఉంది కదా. అదే దాని చివరి అంకం ఏంటి? అది వెన్నగా మారిపోయింది. పాలులో నిగూఢంగా ఉన్న పదార్థం పేరేంటి? వెన్న. పాలు ఎన్ని రోజులు ఉంటాయి? పెరుగు ఎన్ని రోజులు ఉంటుంది? కానీ ఈ నెయ్యి లేదా ఇది ఎన్నాళ్ళు ఉంటుంది వెన్న అనేది కదండి? అది ఎంత కాలం ఉంటుందో. ఇప్పుడు మీరు గమనించండి, అలా తరచి తీసిన వర్తమానమే అపోస్తుల బోధ. అలా తరచి తీసుకొచ్చిన ఉపదేశమే అపోస్తుల బోధ. అందుకే ఆ మంచి పదార్థాన్ని నీవు కాపాడు అని అక్కడ వ్రాసాడు అన్నమాట. అయితే దేవుని పిల్లలకి ఈరోజు
వాక్యంతో పెద్ద పని లేదు, అలా తయారైపోయారు. ఆ ఆసక్తి లేదు. అది ఎంత ప్రమాదం తెలుసండి భక్తి జీవితంలో, ఆ ఆసక్తి లేకపోవటం. దేవుని సన్నిధికే వస్తారు. ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే కోపం వస్తుందని. కానీ వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుంటారు, సన్నిధిలో కూడా మాట్లాడుకుంటుంటారు. అరే ఇది మనం వినాల్సిన టైం, తర్వాత నీ టైమే కదా, ఇష్టానుసారంగా నీ ఇష్టం, ఇష్టానుసారంగా ఎందుకు లేదు, నీ ఇష్టం, ఎవడు నీకు అడ్డు ఆపు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ టైంను కూడా శ్రద్ధగా మనసు పెట్టి విననోళ్ళు ఉంటారు, కొందరు పరధ్యానంలో ఉంటుంటారు. వీళ్ళు ఇక్కడే ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తుంటారు, వాక్యం మదిలోకి వెళ్ళనివ్వరు. అంటే మీరు పరధ్యానంలో ఉండటం, కొందరు విశ్రాంతి స్థలం ఏదైనా ఉంటుంది నిజంగా దేవుని సన్నిధి. కొన్నిసార్లు నేను కూడా వాక్యం చెవిలో పెట్టుకుని హాయిగా నిద్రపోతాను. అంటే నాకు నిజంగానే వాక్యం వింటూ అలా నిద్రపోయి అలవాటు ఉంది. దేవుని సన్నిధిలో నిజంగా విశ్రాంతి. కొందరు ఇక్కడికి వచ్చి హాయిగా నిద్రపోతాను. నేనేదో చెవిలో పెట్టుకొని నిద్రపోతాను కానీ ఇక్కడ నిద్రపోవచ్చా? అది నేను పడుకునే టైం కనుక పెట్టుకొని నిద్రపోతాను. ఇక్కడ నిద్రపోతే ఎలాగా? అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ టైంను కూడా మనం శ్రద్ధగా వినియోగించట్లేదు. ఆ టైం ఎంత, ఇంతకు ఆ టైం ఎంత? ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఏ వ్యక్తి అయినా 45 minutes మాత్రమే వినగలడని. అందుకే అప్పుడప్పుడు మధ్యలో హల్లెలూయా అంటారు అనమాట. ఎందుకు అనుకున్నారు? టెన్షన్ కాదు. లేకపోతే వాయిస్ హై చేస్తారు, ప్రియులారా అంటాడు అనమాట. అనగా వీళ్ళు అమ్మోయ్ అని చెప్పి అలా అయిపోతుంది. అంటే ఇదంతా కూడా దేనికి అనుకున్నారు? వ్యక్తిని. కాబట్టి అలా తప్పు పట్టడానికి లేదు. లేదా అలా అంటే కానీ ఉలికి పడరు మీరు. లేదా బల్ల బద్ద వేసి కొడితే బల్ల దడేలమంటది, వెంటనే అందరూ అలర్ట్ అయిపోతారు. కానీ అలా ఏదీ చేయకుండా మీరు ఒక మాట అనండి, ప్రభుత్వం అయ్యా నాకు వినుబుద్ధి ఇవ్వు, వింటున్నప్పుడు గ్రహించే శక్తిని ఇవ్వు, ఆయన అనుకొని కూర్చోండి. మీకు ప్రతి మాట పనిచేస్తుంటది లోపల. కనుక ఇవన్నీ దేవుని వాక్యంలో దీన్ని ఏమంటారంటే బోధ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది ఒక క్లాస్ ఉంది. అందులో నుండి వచ్చాయన్నమాట. ఏది మధ్యలో హల్లెలూయా చెప్పటం, గట్టిగా కేకేయటం. ఇది ఓన్లీ బైబిల్ వాక్యమే కాదు, లోకంలో ప్రీచర్స్ కూడా వాళ్ళ విధానం కూడా అంతే, అలా వినియోగిస్తాను. లేదా ఏదైనా ఒక పిక్చర్ని చూపించడం, ఏదైనా రాస్తూ చెప్పటం అనేవి కూడా మనిషిని ఏం చేస్తుంటే వినికిడి పవర్ను పెంచుతాయి అన్నమాట. వాళ్ళు వింటూ చూస్తూ ఉన్నప్పుడు ఆ టైం పెంచవచ్చు. కనుక ఇవన్నీ మీరు వినటానికి ఉపయోగించే సాధనాలే. సరే ఇప్పుడు వినండి. ఇప్పుడు దేవుని వాక్యం పాలులో నిగూఢంగా ఉన్నది వెన్న. అది పాడవకుండా ఉండే శక్తి దానికి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే శక్తి దానికి ఉంది. ఈ మాట చెప్పేటప్పుడు జ్ఞాని ఏం చెప్పాడంటే పాలు తరిస్తే వెన్న, కోపం రేపితే కలహం. అంటే కోపంలో నిగూఢంగా ఉన్నది ఏంటి? కలహం ఉంది. మీరు కోపం వస్తుంది అంటే కలహం రెడీ అవుతుంది అనేది అర్థం చేసుకోగలగాలి, కోపాన్ని నిలువరించగలగాలి. ముక్కు పిండితే రక్తం అన్నాడు. ముక్కు పిండితే రక్తం, కోపం రేపితే కలహం, పాలు తరిస్తే వెన్న అన్నాడు. వాస్తవంగా ఒక బాహ్యంగా కనబడుతున్న దానిలో నిగూఢంగా ఒక శక్తి దాగి ఉంటుంది. బాహ్యానికి కనబడుతున్నది ఒకటి, నిగూఢంగా ఉన్న పవర్ ఒకటి. దేవుని స్తోత్రం. అందుకే లోగోస్ రేమ అనేది దేవుని వాక్యానికి 2 మాటలు వాడబడ్డాయి. లోగోస్ అనేది బాహ్యంగా కనబడేది, కానీ అందులో రేమ ఉంది. అసలు అది జరగాలి.
మీరు వింటున్న వాక్యం వింటున్న అబ్బాయి ఏం చేస్తుంది? వింటున్న వాక్యం ఏం చేస్తుంది మనలో? అది పనిచేస్తుంటుంది. అందుకే లోగోస్ రేమ అనే మాటలు ఉన్నాయి. పైన వాక్యం అనే మాట కరెక్ట్ కాదు. లిటరల్ వాక్యం లోగోస్, కానీ దాని శబ్దార్థకం. ఇప్పుడు అదే చెప్పాను, పాలలో నిగూఢంగా ఉన్నది ఏంటి? వెన్న. దాని మూలం మనలో పనిచేయటం మొదలెట్టాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, మనం వినే టైమే చాలా తక్కువ అనుకుంటే ఆ టైం కూడా మనం శ్రద్ధగా పే చేయలేకపోతే, కాబట్టి ఇది ఆలోచించేది. ఇంతకీ మీకు చెప్పాలనుకునే మాట ఏంటంటే, మనకెప్పుడు కూడా మనం బాహ్యంగా చూస్తున్నది, కానీ అందులో నిక్షిప్తమై నిగూఢంగా ఉన్నటువంటి శక్తి ఒకటి అనేది ఉంది. అదే రిలీజ్ అవ్వాలి. దేవుని స్తోత్రం. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను మనం ఆయనతో మాట్లాడుట అనేది ఎప్పుడైతే మొదలు పెడతా ఉంటామో, ఈ మాట్లాడుట అనే దానిలోనే ఒక నిగూఢమైనటువంటి ప్రభావం మనలో నుండి స్టార్ట్ అవుతుంది. పైకి ఏంటి? ఇది మాట్లాడటం, ఏదో మాట్లాడుతున్నాడు రా అన్నట్టున్నా మీరు సంభాషణ స్టార్ట్ చేస్తే మీకు పైకి సంభాషణే కనబడుతుంది, కానీ దాని పవర్ అనేది లోపల నుండి ఉత్పన్నం అవటం స్టార్ట్ అవుతుంది. కనుక మాటలాడుట నిర్లక్ష్యం ఒక ప్రభావవంతమైన శక్తి ప్రదర్శనకు ఆటంకం. మాట్లాడుట నిర్లక్ష్యం అనేది ఒక ప్రభావవంతమైన శక్తి నీలో నుండి రిలీజ్ అవటానికి ఒక ఆటంకం. కోపం రేపు ఏమొస్తుంది? నిగూఢత ఏంటి? కలహం. మీరు లోకంలో అన్యజనులు మాట్లాడినట్లు, అన్యజనులు ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తన అనేది ఉంది, కానీ మీరు అలా బయటికి ప్రవర్తిస్తుంటారు. కానీ మీలో నుండి అపవాది ఒక దరిద్రాన్ని బయటికి విడుదల చేస్తుంటాడు మీ ద్వారా. కానీ మీకు తెలియదు, మీరు దీన్ని పరిహాసం అనుకుంటారు. మీరు పైకి చూస్తున్నది ఒకటే, కానీ మీలో నుండి అపవాది ఒక దరిద్రాన్ని అక్కడ వెదజల్లుతాడు అనమాట. దరిద్రం వెదజల్లుతాడు మీ ద్వారా. అందుకే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మాటలు వింటున్నప్పుడు అవతల వ్యక్తి కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి. నవ్వడం, అరే ఈ మాట్లాడుతున్న మాట ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి ఇది ఉంటుంది. లేదంటే పరిహాసానికి పరిహాసంతోడే వాతావరణం చెడిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి దాన్ని అబ్జర్వ్ చేసి ప్రవర్తించాలి. ఆ స్పృహ రావటమే నీలో దేవుడు నీ ద్వారా ప్రదర్శించాలి అనుకునే పాత్ర అవుతుంది. దేవుడు నీ ద్వారా ఒక ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు, దానికి ఒక పాత్ర అవుతుంది. లేదు, ఇది మీరు పైకి చూస్తున్నది ఒకటి, నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నది ఒకటి. ఇది దేవుని ప్రజలకు అర్థం కాకపోతే దాని వలన మనకు చుట్టే దరిద్రత, అది వ్యక్తికి, సమాజానికి, సమాజం మీన్స్ సొసైటీకి అది ప్రమాదకరంగా ఉంటుంది అనేది గుర్తు చేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రతిదీ కూడా గుర్తించాలి. మరొకసారి చెప్తున్నాను వినండి, దేవునితో మాట్లాడుట అనేది మాత్రం సాధారణమైన పనిగా మీకు కనబడుతుంది, కానీ దానిలో నుండే దేవుని యొక్క ప్రభావం మీలో ప్రత్యక్షపరచబడటానికి ఒక పాత్ర అవుతుంటారు మీరు. అంటే మీరు మామూలుగా మాట్లాడుతున్నారు, కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? తన ప్రత్యక్ష పాత్రగా చేయబోతున్నాడు. ఉదాహరణకి ఫినేహాస్ ఉన్నాడు. ఫినేహాస్ చంపేశాడు ఒక ఇద్దరిని గుడారం. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? తన విషయమే చెప్పింది. అంటే మోషేలో ఉండి చెప్తున్నాడు ఏమని? నేను వారవలేని దానిని. ఫినెహాస్ వారవలేకపోయాడు. ఎంతకాదు ఎవరు వారవలేకపోతున్నారు? దేవుడు. పాత్ర ఎవరు?
ఫినెహాస్. అంటే ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు తన స్వభావ ప్రతినిధిగా, లేదంటే తనను తాను వెల్లడి చేసుకునే ఒక ప్రతినిధిగా దేవుడు ఆ వ్యక్తిని మారుస్తాడు. అందుకే దేవుని పిల్లలు మొదట పైకి మాట్లాడుట అనేది తేలిగ్గా తీసుకోకండి. మాట్లాడుట అనే దానిలో నుండి శక్తి ఉత్పన్నం ప్రారంభమవుతుంది. ఇది నిజం నిజం నిజం. ఈరోజు గొప్ప వ్యక్తులుగా మారిన భక్తులందరూ మొదట దేవునితో మాట్లాడుట ప్రారంభించిన తోడనే స్టార్ట్ అయింది ఆ విధానం. ఇది మీరు ఎవ్వరి చరిత్ర అయినా చూడండి, లేదా డైరెక్ట్ ప్రత్యక్షత, వాళ్ళకి డైరెక్ట్గా దేవుడు స్వరం వినిపించడం, ప్రత్యక్షపరుచుకోవటం అనే దానిలో నుండి అసలు ఏ ప్రత్యక్షత స్వరం లేకుండానే దేవునితో మాట్లాడే అనుభవంలో నుండి కూడా గొప్ప వ్యక్తులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యక్తులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మరొకసారి ఈరోజు వర్తమానంలో ఒకటే విషయాన్ని నేను మీకు ప్రధానంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. మనము మాట్లాడేది ఒకటి, మనం మాట్లాడేటప్పుడు దేవుడు తన శక్తిని మన ద్వారా, కనుక ఇది పైకి సాధారణమైన దానిలో మీకు అనిపించనివ్వకండి. మీరు స్టార్ట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, అదే నోరు చేదు కూడా, అదే నోరు తీయని ఓట కూడా. అంటే ఒక నోట్లో నుండి 2 వచనాలు వస్తున్నాయి అన్నాడు కదా, కానీ ఒక జల నుండి అలా రావు. అర్థమైందండి? ఒక నోటి నుండి 2 మాటలు వస్తాయి, కానీ ఒక జల నుండి మాత్రం వస్తే ఏదో ఒకటే వస్తుంది. మీరు తవ్వారు ఓట, అక్కడ నీరు ఎలా ఉందో అలాగే వస్తుంటది కదా. ఒక్క ఓట నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా, కానీ ఒక నోటి నుండి ఏమొస్తుంది? శాపవచనం ఆశీర్వచనం వస్తుంది అన్నాడు, కానీ ఓట నుండి రాదు. యేసుప్రభు వంటి పదార్థం అని చెప్పాను కదా. మీకు దేవుని వాక్యం ఏముందో తెలుసా? మేకా గ్రంథం అనుకుంటాను, ఆ దినమున మీ కొరకు ఒక ఓట తీయబడును అని ఉంది. రైట్, అది అలా ఉంచండి. మీరు యోహాను సువార్త చదివితే అంటాడు, మీ కడుపులో నుండి జీవనదులు బయలుదేరుతాయి అన్నాడు. అంటే ఒక ఓట, ఆయన చెప్పింది పరిశుద్ధాత్మ గురించి తర్వాత ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు అనే ఏదైతే ఉందో అది ఒక ఓట. ఆ ఓటలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ అనే ఓట దేనికి సంబంధించి? తీయందా చేద్దా? అంటే మీరు గమనించండి, ఆయన ఒక ఓట మీలో ప్రారంభమైతే ఆ ఓట ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. కనుక ఎక్స్పీరియన్స్ చేయటం వేరు, వినికిడి ద్వారా నేర్చుకొని తెలిసిందిలే అని ప్రవర్తించడం వేరు, దాన్ని అనుభవంలోనికి తేవటం వేరు. అనుభవ జ్ఞానాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు అన్నమాట. దాన్ని సాధన చేయి. ఎన్ని రకాల సాధనలు ఉన్నాయండి భూమి మీద? ఎవరో చెప్పారు 66 అని. అంటే అది లోకంలో లేండి. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా సాధన అనేది ఒకటే ఉంది, అభ్యాసం అనేది ఒకటే ఉంది. అది మనం ఏం చేయాలంటే, ఏమి లేదండి, మీకు అన్నిటి శక్తి మీరు నోటి ద్వారానే జరుగుతుంది. అన్నిటి శక్తి యొక్క రిలీజ్ నోటి ద్వారా జరుగుతుంది. ఈ నోరు మనం దేవునితో మాట్లాడటానికి వాడితే, ఈ నోటికి దేవుని వాక్యం కొరకు దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తే ఈ నోరు అద్భుతమైన ఓటగా మారుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఒకరికి ప్రయోజనం, ఒకరికి నిష్ప్రయోజనం అవ్వదు. ఇప్పుడు గత వారం మనం ఒక వాక్యం చదివాం, 12:7 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7 ఏం చదివాం? చదవండి. అయినను అందరి ప్రయోజనం కొరకు. వినండి, అందరి ప్రయోజనం కొరకు. అంటే ఒకరి కొరకు అది అవ్వదండి. అందుకే వరము బిజినెస్ కాదు, ఎప్పటికీ కాదు.
అతడు ఉపయోగించుకుంటున్నాడు అంటే అది బిజినెస్గా చేసేసుకున్నాడు అతను. ఆ అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడుచున్నది. చూడండి, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి, చూడండి, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి అంటే మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. కానీ అది ఎవరికి? అందరి ప్రయోజనానికి. మరి నేను ఎంతమందికి ప్రయోజనకరంగా ఉండాలి? నేను ఎంతమందికి ప్రయోజనకరంగా ఉండాలి చెప్పండి ఇప్పుడు? ఎంతమందికి ఉంది? అందరికి అదే కదా ఆన్సర్. అది కష్టమే ఉంది. అందరికి నేను ప్రయోజనం అంటే అందరికీ. ఆత్మ ప్రత్యక్షత అనేది కొందరు ప్రయోజనం కొరకు దేవుడు ఇవ్వలేదు. నీకు ప్రవచనం తర్వాత చెప్పిన అయ్యే కదండి, అద్భుతం, అందరి ప్రయోజనం. కనుక దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రత్యక్షత అనేది ఏదైతే ఉందో అది అందరి ప్రయోజనం. దేవుని స్తోత్రం. కనుక అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి దేవుడు ఇస్తాడు ఆత్మ ప్రత్యక్షత. ఎవరు దానికి అతీతులు కాదు. ఇది అర్థం చేసుకోవాలి సంఘం, దేవుని పిల్లలు ఇది అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇది ఒక వ్యక్తికే పరిమితి అనుకుంటున్నాం. అలా లేదు వాక్యంలో. దేవుడు అందరికీ ఇస్తాడు, ప్రతి వారికి ఇస్తాడు అందరి ప్రయోజనం. ఇది మనం గత వారం ఆలోచన చేసి కనుక నేను ముగిస్తున్నాను. అతడు మాట్లాడుతున్నాడు దేవునితో. ఒకసారి మళ్ళీ ఆ మాటలు చూడండి, 119 కీర్తనలు. అతడి మాటలు ఏమంటున్నాడు వినండి. ఒక మంచి మాట ఉంది కదా, ఇక్కడ ఏమంటున్నాడంటే 24 చదవండి. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే ఇక్కడ రైట్. ఇప్పుడు ఈ మాట చదవండి, 32. చూడండి, హృదయం అనేది ఒక సంకుచిత స్థితిలో ఉన్నప్పుడు ఈ సంకుచిత స్థితి ఏం చేస్తుందంటే మనల్ని నిలువరేస్తుంటుంది, కంట్రోల్ చేసేస్తుంటుంది. కానీ హృదయ విశాలత ప్రారంభమైతే, దేవుని హృదయం ఎంత విశాలమైంది అంటారు మీరు? దేవుని హృదయం ఎంత విశాలమైంది. ఎప్పటికీ దాని పొడుగు. హృదయం అంటే ఏది? లవ్ గుర్తే కదండి. ఈ గుర్తే పెడతారు కదా సింబల్. హృదయం అనేసరికి ఏ గుర్తు పెడతారు? ఇలా బొమ్మ గీసి ఒక హార్ట్లో ఒక బాణం పెడతారా? పుట్టి బొమ్మలు పెడతారు. అది గాయమైపోతే పెడతారా? అది గుర్తులేదు నాకు. ఇప్పుడు సాధారణంగా ఇలా బొమ్మ గీస్తారు, దాన్ని హృదయం అంటారు కదండి. అంటే మనకి ఈ ప్రేమ సంబంధితమైనటువంటి సింబల్ దేనికి గుర్తుగా పెడుతుంటారంటే హృదయానికి కదా. ఇప్పుడు దేవుని హృదయం ఎంత గొప్పదండి, ఎంత గొప్పదంటే దాని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పంట ఇప్పటికీ భూమి మీద కంప్లీట్గా ఎవరికి అర్థం అవ్వలేదు. అంత లోతైంది ఆయన ప్రేమ. అందులో సగం పానం చేసిన వాళ్ళే అద్భుతమైన జీవితాన్ని జీవించేది. కనుక దేవుని హృదయం ఎంత విశాలమైంది అంటారు. కనుక ఎంత విశాలమైతే అంత పరిగెత్తుతాం అన్నాడు అక్కడ. హృదయం ఎంత విశాలమైతే అంత పరిగెడతాం. నువ్వు ఎక్కడ ఆగిపోయావంటే అర్థం ఏంటి? అక్కడ ఏదో సంకుచిత స్థితి అనేది మనలో పనిచేస్తుంది, దానివల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ ఆ సంకుచిత స్థితిని కప్పివేయగలిగే, దహించగలిగే శక్తి దేవుని ప్రేమకు ఉంది. దేవుని ప్రేమకు ఉంది కనుక ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత ఈరోజు మనందరికీ రావాలి, కావాలి. ప్రభువా సహాయం చేయాలి. మీరేం లేదు, మాట్లాడండి. వద్దండి నాకు అది వద్దు అనుకుంటే ఏం చేయలేము. ఎందుకంటే చాలాసార్లు మనకి ఈ లైఫ్ చాలా బాగుంటుంది, లోకంలో లైఫ్ కూడా అంత త్వరగా. చూడండి, ఎవరినైనా మారు మనసు పొందవయ్యా, బాప్తిజం పొందవయ్యా అంటే ఇంకేంటి సార్ అప్పుడైనా కొంచెం వయసు ఉంది కదా అంటే ఈ వాయిస్ చాలాసార్లు వినబడింది నాకు. నా
27 సంవత్సరాల సేవ అనుభవంలో ఎవరినైనా బాప్తిసం పొందమంటే వాళ్ళు అన్న మాటలు ఇదొక మాట. అంటే చెప్పిన మాటలు చాలా అన్నా ఇదో మాట. కొందరేమో ఉద్యోగం రానివ్వండి, కొందరేమో వివాహం అవనివ్వండి, కొందరేమో పిల్లలు పుట్టనివ్వండి. అంటే ఇలా ఒక ఇల్లు కట్టుకున్నాకండి అంటే ఈ వాయిస్ కూడా వినబడింది. అదే సమయంలో ఇంకొంచెం కాలం నాకు టైం కావాలండి అనేవాళ్ళు కూడా లేకపోతే, ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని అడిగేవాళ్ళు కూడా లేకపోతే. కానీ ఎందుకంటే ఇంకా ఏదో సంతృప్తి అనేది లోకంలో పొందాలి అనే అభిలాష వారికి ఎక్కడో ఉంది. అయినా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ హృదయాన్ని దేవుడు విషయాలు పరిస్థితి. ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ హృదయాన్ని విషయాలు పరిచి కార్యం చేస్తాడు. కానీ దీని యందు ఆనందించే వ్యక్తిత్వం కూడా కలిగిన వారు ఉంటారు. కనుక దానిలో నుండి మనం బయటికి రావడానికి ప్రభు ఆత్మ ఖచ్చితంగా సహాయం చేయగలడు, చేయుటకైనా సమర్థుడు. కనుక నా హృదయాన్ని విశాలపరచు, అప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గాన పరిగెత్తు. అందుకే చెప్తున్నాను, దేవుని హృదయం చాలా విశాలమైనది. ఆ ప్రత్యక్షత మనకి కలిగిన చోట మనలో కూడా సంకుచిత స్థితి అనేది అలాగా కడిగివేయబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి ఆ శక్తి ఉంది ప్రియులారా. జీవించాలని ఆశ మీకు ఉండాలి. జస్ట్ ఆ మనసు కలగాలి. అయ్యా నాకు జీవించాలని ఉంది, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయను మాట అడగండి. అడగండి దేవుని స్తోత్రం. జీవించాలని ఆశ నాకుంది, నాకు సహాయం చేయని అడగండి. ఏమైనా వచ్చిందే లేటు, ఏం చేస్తావు? వాక్యం వింటున్నావు మరి ఇటు చూడు. కనుక దేవుని పిల్లలు గమనించండి, హృదయము విశాలపరచబడితే పరిగెత్తటం ఈజీగా పరిగెత్తుతాం. ఆగిపోతున్నామంటే ఎక్కడో సంకుచిత స్థితి ఏర్పడి చేస్తుంది. అందుకే దేవునితో మాట్లాడండి. ఏమని? ఇప్పుడు ఏమని మాట్లాడండి? నా హృదయం విశాలపరచు. చూడండి, విశాలపరచబడిన హృదయం ద్వారా జరిగే నిగూఢమైన పని ఏంటి? ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతూ ఉంటారండి. అంటే పైకి జరుగుతున్నది ఒకటి, పైకి కనబడుతున్నది ఒకటి, ఇంటర్నల్గా ఉండేది ఒకటి. అందుకే భాషలు కూడా అర్థం చెప్పు లేకపోతే మాట్లాడొద్దు అన్నాడు కదా. దాన్ని అంటే దాని భావం చెప్పలేకపోతే దాన్ని ఇంటర్ప్రిటేషన్ కదండి. అది జరిగితే, అందుకే అది లేని చోట మాట్లాడద్దు అంటే. కానీ మాట్లాడకూడదని కాదు దాని భావం, అది లేని చోట మాట్లాడు. కానీ అతడు తనతో దేవునితో మాత్రం మాట్లాడుకోవచ్చు అన్నాడు. కనుక ప్రియులారా గమనించండి, మీకు ఇంకో విషయం చెప్తాను. భాష అనేది పైకి కనబడుతున్న దేవుడిచ్చిన ఒక శక్తి కదా, కానీ అందులో నుండి రిలీజ్ అయ్యేది మామూలుగా ఉండదు. భాష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఆత్మ యొక్క ప్రథమ ఫలం. దేవుని స్తోత్రం. ఆత్మ యొక్క ప్రథమ ఫలమే టంగ్స్. కానీ అది అంటే ఒకే మాట కాదు, అది రోజు రోజుకి దానిలో, ఇప్పుడు మనం తెలుగు మన భాష మాట్లాడుతున్నామా, అలాగే దానిలో కూడా చాలా ఉన్నతంగా వెళ్ళిపోతాం మనం. కానీ మీరు దాన్ని గనక ప్రారంభిస్తే దాని పైకి కనబడుతున్నది టంగ్, కానీ ఇంటర్నల్గా ఉన్న శక్తి ఏమన్నాడు? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నాడు అన్నాడు. అంతేకాదండి, ఈ వ్యక్తి మనం పెద్ద ప్రార్థన చేస్తామా, టంగ్స్లో చేసేవాళ్ళు దాన్ని అంతటిని 1 నిమిషంలో చేసేస్తారు అనమాట. అంటే దానికి ఇది ఉంది, దానికి ఆ ప్రభావం ఉంది. అంటే పైకి కనబడుతున్న దాని
టంగ్స్ అనేవి పైకి కనబడుతున్నాయి, కానీ ఇంటర్నల్గా ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. దాని ఇంటర్నల్ శక్తి ఎలాంటిదంటే మొత్తం చూస్తుంటాం మనం ప్రపంచాన్ని. మనకి ఎక్కడ ఏదేదనేది ఉందో అవన్నీ దేవుడు రివీల్ చేయటం ఇప్పటం మొదలెడుతుంటాడు. కనుక గమనించండి, దేవుని వరాలు ఏవి కూడా సామాన్యమైనవి కాదు. కానీ అవి వచ్చేది కూడా ఎక్కడి నుండో తెలుసా? వరాలన్నీ మీరు మాట్లాడటం స్టార్ట్ చేసిన దగ్గర నుండి దేవునితో మాట్లాడుట అనే దానిలో నిక్షిప్తమై ఉన్నవన్నీ ఇవన్నీ. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేద్దాం? ఒక టైం ఫిక్స్ చేసి అదే టైంలో అయిపోయింది నా ప్రేయర్ అనుకున్నావా? నిరంతరాయంగా దేవునితో మాట్లాడండి. మీకు తెలియదు, ఇలా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టేస్తాడు మిమ్మల్ని దేవుడు. మాట్లాడుతూ వెళ్తారు కదా, ఒక చోట ఇలా కూర్చోబెడతాడు, అక్కడ నుండి మొదలెడతారు ఇక మీరు. అద్భుతం అండి. ఆ అనుభవం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేవుని స్తోత్రం. నాకు సహాయం కలగాలి. ఆ అభిషేకం మన అందరిలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.